హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చేపల కూరని ఎప్పుడు చేసినా సరే టేస్ట్గా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఈ చేపల కూరని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ని అయితే తీసుకుని వీటిని మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కల్లాగే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కచ్చా పచ్చాగా రోట్లో వేసుకుంటే దంచుకుంటే ఎలా ఉంటుందో అదే విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్నది ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే మిక్సీ జార్లోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, వీటిని మెత్తగా మసాలా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నది ఆల్రెడీ నేను ఫిష్ పీసెస్ని ఒక దాకాలోకి అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే ఇందులోకి ఫస్ట్గా యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని అయితే వేసుకుంటున్నాను. తినే స్పైసెస్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి ఉప్పు, కారం, ఆయిల్ కొంచెం మంచిగా దట్టంగా పట్టిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చూపించే కప్పుతోటి 1 కప్పు దాకా ఆయిల్ని తీసుకుని దీనిలోకి అయితే యాడ్ చేశాను. అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి చక్కగా ఒకసారి ఇలా మసాజ్ లాగా పీసెస్ని అన్నిటినీ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకుని అయితే వేసుకోవాలి. సో వీటిని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇదంతా చక్కగా ఇలా పీసెస్ అన్నిటికీ ఈక్వల్గా ఈ మసాలా అంతా పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ కూర ఉడికిపోయిందేమో అన్నట్లు అంత కలర్ఫుల్గా ఉంది. సో ఉడికిన తర్వాత ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే ఊహించండి. సో ఇదంతటిని చక్కగా ఈ విధంగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే ఇలా పక్కన పెట్టేసినట్లయితే మసాలా అంతా చక్కగా ఈ పీసెస్కి పడుతుందన్నమాట. ఈలోపు ఒక గిన్నెలోనికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే తీసుకుంటున్నాను. సో వీటినైతే 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకుని ఇలా మెత్తగా చక్కగా గుజ్జులాగా చేసుకోవాలన్నమాట. సో తర్వాత అయితే వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చేపల కూరకి ఎంతవరకు సరిపోతాయో అంతవరకు చింతపండుతో పిండుకున్న గుజ్జు వాటర్ని అయితే ఈ చేపల కూరలోకి అయితే పిండుకుని ఈ విధంగా వాటర్ లాగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఈ ముక్కలు మునిగేంత వరకు ఈ చింతపండు పులుసుని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ చింతపండులో గుజ్జు అంతా కంప్లీట్గా పోయేంత వరకు ఈ గుజ్జు మొత్తాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. తర్వాత చేత్తో కలపాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక క్లాత్తో కానీ నార్మల్గా ఇలా పట్టుకుని అయినా సరే ఈ విధంగా కలిపేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయల్ని కట్ చేయకుండా నేను విరిచి వేసుకుంటున్నాను. సో ఈ విధంగా వేసుకుని 2 రెమ్మల కరివేపాకును కూడా దీని మీద వేసేసుకుని ఇది కూడా కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ హై ఫ్లేమ్ మీద అయితే నేను ఇక్కడ ఒక 5 నిమిషాలు ఇలానే ఉంచేసేయాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత అయితే స్టవ్ని ఒక మీడియంలో తగ్గించి పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ని మీడియంలో తగ్గించేసేసి ఇలా చూపిస్తున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ మీకు దగ్గరికి చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. చూసారు కదా, మంచిగా గుమగుమలాడుతూ ఈ చక్కగా అయితే ఈ చేపల కూర అయితే ఉడుకుతుంది. ఈ టైంలో గరిటెతో అస్సలు తిప్పకూడదండి. ఈ చేపల కూరని వండేటప్పుడు ఇలా క్లాత్ పట్టుకుని ఈ దాకాని 2-3 సార్లు ఇలా రౌండప్ చేస్తున్నట్లు కలుపుకుని మూత పెట్టేసేసి మరొక 10 నిమిషాలు అయితే అదే విధంగా ఉడికించాలి. ఒకసారి ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మూత ఓపెన్ చేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. సో దానివల్ల నేను ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. కూర మొత్తం ఉడికిన తర్వాత వేసుకున్నామంటే గ్రేవ్కి పడుతుంది కానీ పీస్కి మాత్రం పట్టదనమాట. సో ఇక్కడ చేపల కూర అయితే చక్కగా ఉడికిపోయింది. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఈ చేపల కూరని అప్పటికప్పుడు తినే కన్నా ఒక 4 అవర్స్ తర్వాత తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఈ గ్రేవ్ అంతా చక్కగా ఉప్పు, కారం, మసాలా అన్నీ ఈ పీసెస్కి బాగా ఈక్వల్గా పట్టి
తినేటప్పుడు రైస్లో చాలా బాగుంటుంది. ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారనమాట. అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. పీస్ కూడా ఎక్కడ నలగకుండా చాలా చక్కగా మంచిగా వచ్చింది. చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 4 అవర్స్ తర్వాత అయితే నేను ఇక్కడ ప్లేట్లోకి రైస్ పెట్టేసుకుని చక్కగా సర్వ్ చేసుకుని తింటున్నాను. అబ్బా, గ్రేవ్తో కానీ ఆ పీస్ నంచుకుని తింటుంటే కానీ చాలా బాగుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియచేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అందుతూ ఉంటాయి.